చూస్తే దేశంలో మహిళల రక్షణే చాలా సంకటమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఇది ఆదివాసీ మహిళల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మామూలు ఓకే రావట్లేదా? ఆదివాసీ మహిళల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనము. ఆదివాసీ మహిళలు అంటే వాళ్ళకి అసలు ఏ హక్కులు లేవన్నట్లుగా, అంటే ఇక్కడ ఉన్న దేశంలో రాజ్యంలో ఉన్న మనకు ఎలాంటి హక్కులు కోల్పోతున్నాము, వాళ్ళు అంతకన్నా అధ్వాన్నమైన హక్కులను వాళ్ళకున్న జీవించే హక్కును కూడా వాళ్ళు కోల్పోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. నేను మణిపూర్కి వెళ్ళాను. మణిపూరు సంఘటన జరిగినప్పుడు, మణిపూర్ మరణకాండ జరిగినప్పుడు అక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళటం జరిగింది. మణిపూర్ కన్నా ముందు మన రాష్ట్రంలో వాకపల్లి, ఇందాక సజయ్ చెప్పినట్లుగా వాకపల్లి సంఘటన ఎంత సంచలనమైందో, వాకపల్లి మహిళలకు ఏ విధంగా న్యాయం దొరికిందో, వాళ్ళు చేస్తున్న దానికి మహిళా సంఘాలు కాదు అన్ని ప్రజా సంఘాలు కలిసి వాళ్ళకు పోరాటానికి సపోర్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళకు న్యాయం జరగలేదు. ఏదో కంటి తొడుపుగా ఏదో ఒక చిన్న మేము చేయలేదు, అక్కడ అత్యాచారాలు జరగలేదు అనే ఒక చిన్న మాటను మాత్రము అనగలిగింది కోర్టు, కానీ మిగిలిన విషయాల్లో వాళ్ళకి ఎలాంటి న్యాయము జరగలేదు. ఈరోజు కూడా ఆదివాసీ మహిళలు అక్కడ చాలా అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అదే మణిపూర్ విషయానికి వస్తే మీరందరికీ తెలుసు, అది ప్రపంచ సంచలనం అయిపోయింది. ఇద్దరు రెండు వర్గాల యొక్క పోరాటమే అయినప్పటికీ దానికి ఆజ్యం పోసిన వాళ్ళు ప్రభుత్వాలు, ముఖ్యంగా అక్కడున్న బీజేపీ ప్రభుత్వం. ఆ బీజేపీ ప్రభుత్వం ప్రాపకాండతోటి అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరితోటి కూడా జరిగిన ఆ సంఘటన ఏంటి అనేది మేము ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళినప్పుడు చాలా ఘోరమైన విషయాలు తెలిసినాయి. సంఘటన జరగటము, ఆ తర్వాత సంచలనమైన విషయం ఒకటి, తర్వాత మేము ఫ్యాక్ట్ ఫైండింగ్లో చూసిన విషయాలు ఏంటి అంటే నిజానికి వాళ్ళకి అసలు ఆ భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి, వాళ్ళు ఎప్పుడు ఎన్ని 100 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ భూముల్ని ఈరోజు వేరే కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడానికి, అంబానీ ఆదానీలు అందజేయటానికి కోసము చేస్తున్న ఆ మారణకాండంలో ఇద్దరు మహిళలు వివస్త్రలను చేసి ఏ విధంగా ఊరేగించారో మనం చూసాం. ఆ సంఘటనలో మేము ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళిన రోజున మాకు చాలా విషయాలు తెలిసినాయి. ఏంటి అంటే అక్కడ ఉన్నది నిజానికి వాళ్ళకి అసలు అక్కడ ఖనిజ సంపద ఉన్నది అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఆదివాసులకు వాళ్ళకి ఏంటి, పోడు భూములు కొట్టుకోవటము, వ్యవసాయం చేసుకోవటము, వాళ్ళ కడుపు వరకు సంపాదించుకోవటము, అడవిలో జరిగిన సహజ సంపదలు ఏవైతే ఉంటాయో ఆ అడవుల నుంచి బయటకు వచ్చి మైదాన ప్రాంతాలకు వచ్చి వాళ్ళు వాటిని అమ్ముకోవటము, ఆ సంపాదనతోటే వాళ్ళు జీవించటము ఇలా జరుగుతుంది. అలాంటిది వాళ్లకు ఆ సహజ సంపదల మీద కూడా వాళ్లకు నిజానికి సరైన అవగాహన కూడా లేదు. భూస్థాపితమైన భూమిలో ఉన్న ఖనిజాల కోసము ఈ వేటంతా జరుగుతుంది అనేది కూడా నిజానికి వాళ్ళకి చాలా తెలియదు. మేము చాలామంది ఆశ్చర్యపోయాం, మేము వెళ్ళిన వాళ్ళందరం. అసలు ఏంటి మీకు తెలుసా ఇక్కడ భూమిలో ఖనిజాలు అంటే, అవునా మాకు తెలియదు అని మాట్లాడారు. భూ ఖనిజాలు ఉంటాయి అనేది కూడా వాళ్ళకి తెలియనియకుండా రాజ్యము వాళ్ళని అంత హద్దుల్లో పెడుతుంది. వాళ్ళకు ఉన్న హక్కులను కూడా వాళ్ళని కాలరాచేసి వాళ్ళు జీవించే హక్కును కూడా కోల్పోయే పరిస్థితి అక్కడ ఏర్పడింది. అదేవిధంగా ఈ మధ్య మేము జమ్మూ కాశ్మీర్ కూడా వెళ్ళాం. జమ్మూ కాశ్మీర్లో కూడా అక్కడ కూడా పర్యావరణ మీద 21 రోజులు
నిరాహార దీక్ష చేసిన సోనం వాంగ్చుక్ అనే ఆయన చెప్పింది ఏంటంటే అక్కడ గనుల కోసము కనుల కోసము కాదు, అక్కడ చేసేది వాటర్ సోర్సెస్, వాళ్ళకి వాటర్ లేదు, మంచు కొండలు ఉంటాయి. ఆ మంచు కొండల్ని మేము రక్షించుకోవడానికి మాకు అవకాశం లేకుండా అంబానీ అదానీలు ఇప్పుడు మా దగ్గరికి కూడా ప్రవేశించారు, మేము ఏం చేయడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో ఉన్నాం మేము అని చెప్పేసి ఆయన నిరాహార దీక్ష చేస్తే, ఆ నిరాహార దీక్షకు ఎంతోమంది, కొన్ని వేల మంది మన ప్రజా సంఘాల వాళ్ళు అన్ని రాష్ట్రాల నుంచి కూడా సపోర్ట్ చేశారు. అంటే సపోర్ట్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఆదివాసులు చేస్తున్న పోరాటానికి హక్కుల సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మనమందరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ చాలామంది ఎక్కడ పట్టణ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో మాత్రమే పోరాటాలు చేస్తారు. ఆదివాసుల దగ్గరికి వెళ్ళడానికి చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు, వెళ్ళటం కూడా చాలా కష్టంగా భావిస్తారు. కానీ వెళ్ళాల్సింది మనము మూలవాసులు అనేది వాళ్ళు, మనం కాదు, మూలవాసులు వాళ్ళని రక్షించాలి. వాళ్ళని రక్షిస్తేనే అడవుల రక్షణతోనే మన దేశ సంపద కూడా ఉంటుంది. అడవులు మొత్తం కొట్టివేయబడుతున్నారు. నిన్నగాక మొన్న మనం చూసాము, ఋషికొండ ఒక కొండను కూడా తొలిచేసేసి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, గత ప్రభుత్వం ఏ విధంగా కొండను కూడా తొలిచేసి ఏ విధంగా వినాశనం చేసిందో మనం చూసాము. అట్లనే ఇప్పుడు ఆదివాసీ మహిళలపైన జరుగుతున్న ఈ దహనకాండ ఏదైతే ఉందో దాన్ని మనం అందరము ఖండించాల్సిన అవసరం ఉంది. మహిళలు అంటేనే అసలు మామూలు మన రాజ్యంలో బ్రతుకుతున్న, పట్టణాల్లో బ్రతుకుతున్న, పల్లెల్లో బ్రతుకుతున్న వాళ్ళని అంటేనే, మహిళలు అంటేనే చాలా చిన్న చూపు. దీనికి కారణము పితృస్వామిక వ్యవస్థ. ఈ పితృస్వామిక వ్యవస్థలో పురుషుడు అధికంగాను, స్త్రీలు చాలా తక్కువగాను మొదటి నుంచి అణచివేయబడుతున్నారు. ఈ అణచివేత తరతరాలుగా నడుస్తుంది. దాన్నే మన మహిళలు కూడా మనం కూడా మగవాళ్ళ కన్నా తక్కువే అనే ఆలోచనలో ఉన్నాం. ఈ ఆలోచన మార్పు అనేది ఎవరికైనా రావాలి. రాకపోతే మాత్రం మనం ఇట్లానే ఉంటాము. మన గురించి మనల్ని కాపాడుకోలేనప్పుడు, మనల్ని గురించి మనం ఆలోచించుకోలేనప్పుడు, మనము ఎక్కడో అడవుల్లో పుట్టి పెరిగి అడవుల్లో బతుకుతున్న, అడవుల్లో జీవిస్తున్న వాళ్ళ గురించి మనం ఏమో ఆలోచిస్తాము. అది కూడా మనము మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదివాసీ మహిళలు ఇందాక శ్రీదేవి చెప్పినట్లుగా నిజంగా చాలా దారుణమైన విషయాలు జరుగుతాయి అక్కడ. వాళ్లకు బయటకు వెళ్ళాలంటే ఒకప్పుడు చాలా స్వేచ్ఛగా తిరిగేవాళ్ళు ఈరోజు స్వేచ్ఛగా వెళ్ళటానికి వాళ్ళకు ఎక్కడ అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తారో, ఏమవుతుందో, ఏం చేయాలన్నా భయంతో ఉంటున్నారు. మామూలుగా ఒక్కొక్క అడవి ప్రాంతంలో ఉండే ప్రజలు గూడాలు ఎట్లా ఉంటాయి, ఒక 10 మంది ఉంటారు, 10 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. ఆ 10 కుటుంబాలకు రక్షణ ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ప్రభుత్వం ఎక్కడ ఏం చేస్తుంది? ప్రభుత్వం ఎంతసేపు వాళ్ళ హక్కులను హరించేసి, వాళ్ళకున్న హక్కులను కూడా హరించేసేసి, వాళ్ళకు జీవన విధానాన్ని ధ్వంసం చేస్తూ, వాళ్ళని అభివృద్ధి పేరు మీద మీరు బయటకు రండి, మీరు ఎదగండి, చదవండి, చదువుకోమని మనం కూడా చదువుకు వ్యతిరేకం కాదు, చదువుకోవాలి, వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి. కానీ అక్కడ జీవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఒక కుటుంబంలో మనం ఉంటాము, కుటుంబంలో ఒక భార్య, భర్త, పిల్లలు ఉంటారు. వాళ్ళకు అమ్మా నాన్న కూడా ఉంటారు. అమ్మా నాన్న ఉన్నప్పుడు అమ్మా నాన్నను వాళ్ళు పల్లె ప్రాంతాన్ని, ఆ ఇంటిని వదిలేసి రావడానికి ఇష్టపడరు. కానీ పిల్లలు వెళ్తారు, వాళ్ళ చదువుల కోసం వెళ్తారు, వాళ్ళ సంపాదన కోసం వెళ్తారు, వాళ్ళ అభివృద్ధి కోసం వెళ్తారు. అలా వెళ్ళిన అక్కడ ఉన్న వాళ్ళ మూలవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా ఈరోజు అనేకమైన ఇబ్బందులకు ప్రభుత్వాలు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వీటన్నిటికీ కారణము అక్కడున్న గనులు, ముఖ్యంగా బొగ్గుని మనం చూసాము. బొగ్గు గనులను ఏ విధంగా తవ్వుతారు, ఏం చేస్తారు అనేది మన మైదాన ప్రాంతంలో కూడా మనం చూసాము. అలాంటి గనులని అభివృద్ధి పేరు మీద మేము అడవులను తవ్వి తీసిన గనుల మీద అది వేరే దేశాలకు పంపించబడుతూ ఆ లాభాన్ని కార్పొరేట్ సంస్థలు మింగటం కోసము ఇవి చేస్తున్న ఈ విధ్వంసకర శక్తిని మనం అందరము ఏకకంఠంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా
ఆదివాసీ మహిళలు ఎవరైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి మద్దతుగా మనం అందరం కూడా వాళ్లకు మన గొంతును మనం వినిపించాల్సిన అవసరం కూడా ఉంది. మహిళల పరిస్థితి ఇలా ఉంటే అక్కడ పురుషులు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నారు. పురుషులకు కూడా చాలా అనేక కష్టాలు ఉన్నాయి. పురుషులు కూడా ఏ పని చేయడానికి వాళ్లకు స్వేచ్ఛ లేదు. అలాంటి సందర్భంలో మనము ఈరోజు దేశంలో మళ్ళీ మూడోసారి మనం ప్రధానమంత్రిని తెచ్చుకున్నాము. ఇంతకుముందు జరిగిన ఈ 10 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం ఏ విధంగా ఉంది, రాజ్యంలో ఏ విధంగా ఉంది, ఆదివాసీ ప్రాంతాల్లో ఎలా ఉంది, ఇవన్నీ మనము గమనించినట్లయితే మనము ఇప్పుడు అంత అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం అనేది మనము గ్రహించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆదివాసీ స్త్రీల కోసము ఈరోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని పెట్టిన చైతన్య మహిళా సంఘం వారి మిత్రులందరికీ అభినందన తెలుపుతూ వాళ్లకు సంఘీభావంగా వాళ్ళపై జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక మహిళా రచయితగా అలాగే POW కార్యకర్తగా నేను ఖండిస్తున్నాను. వారికి మా మద్దతును తెలుపుతూ మనం వారితో పాటు మీరు చేసే కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొంటామని చెప్పేసి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కృతజ్ఞతలు చెప్తాను. థ్యాంక్ యూ విజయ్. 100 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్న భూములు వాళ్ళు కాకుండా పోతున్నాయి అనేది